సో వెరీ గుడ్ ఈవినింగ్ టు వన్ అండ్ ఆల్. సో ఇవాళ వీడియోలో మనమైతే కొన్ని స్టాక్స్ గురించి అయితే డిస్కస్ చేసుకోబోతున్నాం. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ నిఫ్టీ 50 అనాలిసిస్ కూడా కంప్లీట్ గా ఇవాళైతే చేద్దాం అనమాట. సో ముందుగా ఎవరైనా ఛానల్ కి కొత్తగా వస్తే తప్పకుండా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి. సో దట్ ముందుగా వచ్చే లేటెస్ట్ అప్డేట్స్ అన్ని మీకు టైంకి అందుతూ ఉంటాయి. సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్, ఇవాళ మార్కెట్ చూసుకుంటే ఒక మంచి అప్ సైడ్ ర్యాలీ అయితే వచ్చింది. ఆల్మోస్ట్ 1.32% మూవ్ అయితే మార్కెట్ లో అయితే జనరేట్ అయింది. సో మీకు తెలుసు, యుఎస్ ఇరాన్ టెన్షన్స్ ఈజ్ అవటంతో మనకి మార్కెట్ లో అయితే ఒక మూమెంట్ అయితే కనిపించింది. సో నేను పర్సనల్ గా కొన్ని స్టాక్స్ అయితే మీకు రెగ్యులర్ గా అప్డేట్ చేస్తున్నాను. సో రీసెంట్ గా షాడో ఫ్యాక్స్ కావచ్చు, అపోలో మైక్రో సిస్టమ్స్ కావచ్చు, ఆల్మోస్ట్ 100% కన్నా ఎక్కువ రిటర్న్ అయితే ఆ స్టాక్స్ అయితే జనరేట్ చేశాయి. సో మన గ్రూప్ లో కూడా నేను సెపరేట్ గా అయితే పర్సనల్ గా ఎవరైతే నాతో జాయిన్ అయ్యి కనెక్ట్ అయి ఉన్నారో సో వాళ్ళకి కూడా మెసేజ్ చేయడం అయితే జరిగింది. సో మీరు వాట్సాప్ లో నాకు మెసేజ్ చేయండి. సో మీకు డీటెయిల్స్ అయితే నేను పెడతాను. సో అలా అన్నమాట. హెచ్ఎఫ్సిఎల్ కూడా కంటిన్యూగా ట్రాక్ అయిందనమాట. ఆ, ఒక మంచి రిటర్న్స్ అయితే జనరేట్ చేసింది. ఒక మంచి బ్రేక్అవుట్ కూడా అయింది హెచ్ఎఫ్సిఎల్ లో. అండ్ మీరు చూసుకోవచ్చు, కరెంట్లీ ఈ లెవెల్ బ్రేక్ అయ్యి అప్పర్ సర్కిట్ లో అయితే మనకి స్టాక్ అయితే క్లోజ్ అవడం జరిగింది. సో నెక్స్ట్ మనకి టార్గెట్స్ వచ్చేసరికి దీంట్లో 180+ అయితే నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను హెచ్ఎఫ్సిఎల్ లో. రైట్. సో మన మెయిన్ టాపిక్ ఏదైతే ఉందో అపోలో మైక్రో సిస్టమ్స్ గురించి, ఒక్కసారి దీని గురించి మనం కంప్లీట్ అనాలిసిస్ చేద్దాం. సో అపోలో మైక్రో సిస్టమ్ యాజ్ ఆఫ్ నౌ మీరు చూసుకుంటే 370 బ్రేక్ అవ్వగానే మనకి క్లోజింగ్ అయితే 400 పైన అయితే మనకి వచ్చేసింది అనమాట. సో 400 పైన క్లోజింగ్ వచ్చింది కాబట్టి క్లియర్ కట్ గా బుల్స్ అయితే కంట్రోల్లో ఉన్నారు. సో డిఫెన్స్ సెగ్మెంట్ లో ఉన్న స్టాక్స్ అయితే ఒక మంచి ర్యాలీ అయితే చూపిస్తుంది. సో మీరు చూసుకోవచ్చు, ఒక సైకిల్లో అయితే మూవ్ అయ్యేది అపోలో మైక్రో సిస్టమ్స్. ముందుగా ఇలా ర్యాలీ వచ్చిన తర్వాత మనకు కంటిన్యూస్ ఒక డౌన్ సైడ్ మూమెంట్ కనిపించింది. దాని తర్వాత మళ్ళీ ఒక బ్రేక్అవుట్ ఇచ్చి ఏదైతే రెసిస్టెన్స్ ఉందో ప్రీవియస్ 350 పైన క్లోజ్ అవగానే ఒక డైలీ టైం ఫ్రేమ్ లో దాన్ని రీటెస్ట్ చేసుకున్న తర్వాత మీరు చూడొచ్చు, రీటెస్ట్ అయిన తర్వాత మనకి వాటి క్యాండిల్ లో ఒక మంచి అప్ సైడ్ రైల్ అయితే జనరేట్ అయింది. సో ఈ పర్టికులర్ స్టాక్ గురించి అయితే నేను చాలా చాలా సార్లు అయితే డిస్కస్ చేయడం జరిగింది. యూట్యూబ్ లో కావచ్చు, ట్విట్టర్ లో కావచ్చు, ఎవరైతే ఎక్కడెక్కడ ప్లాట్ఫామ్స్ అయితే నన్ను ఫాలో అవుతున్నారో మీకు డీటెయిల్స్ అయితే తెలిసే ఉంటాయి. సో ఇదన్నమాట. సో 400 పైన క్లోజ్ అయింది కాబట్టి నెక్స్ట్ నేను 440 ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. అండ్ ఇన్ కేస్ మళ్ళీ రీటెస్ట్ అవుతే మళ్ళీ 378 ఆ లెవెల్స్ నుంచి సపోర్ట్ తీసుకుని మళ్ళీ అయితే స్టాక్ కొంచెం అప్ సైడ్కి వెళ్ళొచ్చు. బికాస్ ఇది కొంచెం డైరెక్ట్ అప్పర్ సర్కిట్ కొట్టే స్టాక్ అయితే కాదు. కొంచెం ప్రాఫిట్ బుకింగ్ ప్రతిసారి ప్రతి లెవెల్స్ లో మనకు కనిపిస్తూనే ఉంటాయి. సో మీరు అది అబ్జర్వ్ చేయొచ్చు. సో ఇదన్నమాట అపోలో మైక్రో సిస్టమ్స్ షేర్ గురించి. ఇన్ కేస్ మీకు ఎనీ డౌట్స్ ఉన్నా ఖచ్చితంగా కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయొచ్చు. నేను ఇచ్చిన నంబర్కి అయితే ఒకసారి వాట్సాప్ లో మెసేజ్ చేయండి. మీ గ్రూప్ డీటెయిల్స్ అయితే నేను మెన్షన్ చేస్తాను. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.